నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తణుకులో బస చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమీక్షలు భీమవరం ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యేలు తణుకులో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు మారుమోగిన జై శ్రీరామ్ నినాదాలు రాష్ట్రంలో మార్పును కోరుతూ తెలుగుదేశంలో చేరుతున్న ప్రముఖులు తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి సామాజికవేత్త సత్యమూర్తి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలి తణుకులో అభిమానులకు పిలుపునిచ్చిన సాహితీవేత్త రవికుమార్ ధర్మ పరిపాలనతో చరిత్రలో నిలిచిన శ్రీరాముడు కస్బా పెంటపాడు గ్రామంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచంట నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే చెరుకువాడ ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సీతారాముల కళ్యాణం తరలివచ్చిన భక్తజనం శ్రీరాముడి పాలన కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని కోరుతూ కొత్తపేట నియోజకవర్గంలో సీతారాముల కళ్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆరంభం ఏలూరులో వెల్లడించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రోజు రాత్రి తణుకులో విడిది చేశారు ఈ మేరకు పట్టణ శివారు తేతల్ బైపాస్ రోడ్లో ఉన్న ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఉన్నారు బుధవారం కూడా ఇక్కడే ఉండి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో చర్చించినట్లు తెలిసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావుతో పాటు మిగిలిన మంత్రులు అభ్యర్థులు పాల్గొన్నారు అయితే ఈ అత్యంత ముఖ్యమైన ముఖ్యమంత్రి న్యూస్ ను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు ఎవరినీ లోనికి అనుమతించకపోవడంతో ఈ ప్రతినిధులు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల వారి కళ్యాణం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంతో పాటు ఉండి పాలకొల్లు నరసాపురం నియోజకవర్గాల్లో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి మేళతాళాలు భక్తుల జయ జయధ్యానాల మధ్య ఉత్సవమూర్తులను ఊరేగించారు భీమవరం ఉండి పాలకొల్లు ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్ మంతెన రామరాజు డాక్టర్ నిమ్మల రామానాయుడులు స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా దేవాలయాల వద్ద జరిగిన భారీ అన్న సమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు తణుకు ప్రాంతానికి చెందిన రామాలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జానకీరాముల కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించి శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు జగమేలే రామయ్యతో జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేయించి భక్తిని చాటుకున్నారు ఈ అపురూప ఘట్టాలను చూసి భక్తదానం చేసిన జై శ్రీరామ్ నినాదం మారుమ్రోగింది ఈ సందర్భంగా టీసీఎం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది సకల సుగుణాభిరాముడు సర్వలక్షణ సంపన్నుడు నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే ప్రభువైన శ్రీరాముడు యుగాలు మారినా తరాలు మారినా నేటికి ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైనప్పటికీ దుష్ట శిక్షణార్థం భువిలో మానవుడిగా అవతరించి మానవులు పడే కష్టాలను అన్ని అనుభవించాడు జీవితంలో స్వార్థమును వీడి ధర్మ మార్గాన్ని నడిచే మానవుడు మహాత్ముడవుతాడని రామాయణం ప్రబోధిస్తుంది ధర్మాధర్మాలు సత్యాసత్యాల సంఘర్షణే రామాయణంలోని రాముని జీవితం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరెంత ప్రలోభ పెట్టినా బతిమిలాడినా ఇచ్చిన మాటకు కట్టుబడి సత్యవాకు కోసం అనేక కష్ట నష్టాలను అనుభవించాడు అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం సీతారాములు ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకుంటూ తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు రావణ చెర నుంచి సీతను రక్షించాడు రాముడు సీత ఎంత పవిత్రంగా ఉందో ఆయనకు తెలుసు కాని ఆ విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి లోకుల మాటలకు సీత నొచ్చుకోకూడదన్న కారణంగానే అగ్ని ప్రవేశం చేయించాడు రాముడు పుత్రుడుగా మిత్రుడుగా పతిగా శత్రువుగా ప్రభువుగా అనేక సమస్యలను ఎదుర్కొని సమర్థవంతంగా పరిష్కరించి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచాడు ముఖ్యంగా ప్రభువు అనేవాడు ఏ విధంగా ప్రజారంజక పాలన అందించాలో తన పాలనతో లోకానికి చాటి చెప్పాడు ఇందులో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ పక్కన ఉన్న సీతారామ కోదండ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు।
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మనవడు డాక్టర్ ముల్లపూడి హరిబాబు, డాక్టర్ ముల్లపూడి రేణుకా దంపతులతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్న బాబులు తిలకించి పూజలు చేశారు. అలాగే తణుకు ఎన్జీఓస్ హోంలో ఈ కళ్యాణాన్ని ఎప్పటి మాదిరిగానే భారీగా నిర్వహించి 4వ అదనపు జిల్లా కోరి సూపరింటెండెంట్ బొద్దాని తుమ్మన్న, వెంకటలక్ష్మి దంపతులు సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, సీతా సమేత కోదండరామస్వామి వార్ల ఆలయంలో దామిశెట్టి రాజబాబు, సునీత దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు పానకం పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి హౌసింగ్ బోర్డు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్తమూరు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బి ప్రభాకర్ రావు, కార్యదర్శి పిపి రంగరాజన్, కోశాధికారి పి వెంకటేశ్వరులు ఆధ్వర్యం వహించారు. సజ్జాపురంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సుంకర ప్రసాద్, విజయదుర్గ దంపతులు కళ్యాణం నిర్వహించగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు భీమనాథుని వెంకట సుబ్బారావు, అధ్యక్షులు పట్టంశెట్టి బాపూచి, ఉపాధ్యక్షులు గండి రామకృష్ణ, కార్యదర్శి దామశెట్టి వీర వెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి నాగిరెడ్డి గోవిందంలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని హనుమంతరావుపేటలో వేంచేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో కూడా సీతారాముల కళ్యాణం జనరంజకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, నిర్వాహకులు పాల్గొన్నారు. ఇంకా అతిలి గ్రామానికి చెందిన రామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి బేతు నాగవెంకట రత్నరావు, రాజ్యలక్ష్మి దంపతులు పూజలు చేశారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేరడం అభినందనీయమని తణుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వారణాసి సీతారామ దీక్షితులు, మరో న్యాయవాది కౌరు వెంకటేశ్వరులతో పాటు మరికొందరు పచ్చజెండా తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే వీరికి తెలుగుదేశం కండువాలు కప్పి అభినందించారు. ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగాను కూడా న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అని నమ్మి ఈరోజు పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేరి వారందరూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపుకు కృషి చేస్తామని చెప్పి వారందరూ కూడా రావటం సంతోషమని తెలియజేసుకుంటూ వారందరి సహకారంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలియజేస్తూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం ఈరోజు రాబోయే మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విప్లవ ఉద్యమానికి ప్రముఖ పాత్ర పోషించి సమాజ మార్పు కోసం కృషి చేసిన కేజీ సత్యమూర్తి ఆశయాలను పూర్తి చేసేందుకు ఆయన అభిమానులు, అనుచరులు పాటుపడాలని రచయిత డాక్టర్ నూకతోటి రవికుమార్ పిలుపునిచ్చారు. తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో సామాజిక న్యాయ పోరాట సమితి, బహుజన రచయిత వేదికల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సత్యమూర్తి 12వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తుపాకీని వీడి ప్రజాస్వామ్య మార్గంలో చేపట్టాల్సిన ఉద్యమాలకు ఆయన చక్కటి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పరిరక్షించే రాజ్యాంగానికి తూట్లు పడే ప్రమాదం వచ్చిందని, దీనిని నివారించేందుకు ప్రజాతంత్రవాదులంతా ఏకం కావాలని కోరారు. కృష్ణమూర్తి అలియాస్ శివసాగర్ గారు నిన్న, నేడు, రేపు అనే ఒక కాంటెక్స్ట్ని పెట్టుకొని భవిష్యత్ సమాజానికి ఆయన అవసరం ఏమిటి అనే దాని మీద ఈ సభలో అందరం కూడా మాట్లాడుకుని ఆయన మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎట్లా అనే అంశం మీద ఒక కన్క్లూడింగ్ వచ్చేసి, శివసాగర్ ఉన్న కాలానికి ఇప్పుడు కాలానికి పరిస్థితులు ఏమీ మారలేదు. సమాజం మరీ కుంచుకుపోతా ఉంది. లేని రాముడి కోసం కోట్లాది రూపాయల గుడి కట్టి అందరి నెత్తి మీద మతాన్ని రుద్దేటువంటి ఒక పరిస్థితి. అట్లాగే డెమోక్రటిక్ వాల్యూస్ క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతా ఉంది. ఇటువంటి కండిషన్స్లో నిజానికి శివసాగర్ బతికి ఉన్న కాలంలో ఆయన చేసిన పోరాటం, విప్లవోద్యమం నుంచి అంబేద్కరైట్ ఉద్యమం దాకా ఆయన చేసిన ప్రయాణం, బహుజన జాతుల విముక్తి కోసం ఆయన చేసినటువంటి ఉద్యమాలు, కృషి, వీటన్నింటి మీద ఒక రివాల్యూషన్ లాగా మనం మాట్లాడుకుని ఆయన కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక అవుతుందని చెప్పి నమ్ముతూ మీ అందరినీ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను. సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సత్యమూర్తి కుమారుడు ఖమ్మం సిద్ధార్థ, గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, రిటైర్డ్ సబ్ రిజిస్టర్ నీలం మాల్యాద్రులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.